ఉల్లి కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇది రొటీన్ డైలాగే అయినా ఇప్పుడు మళ్లీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, ఉల్లి మళ్లీ భయపడుతోంది. కోయకుండానే కాదు, అసలు కొనక ముందే టెర్రర్ పుట్టిస్తోంది. ఇంతకీ ఉల్లి ఏం చేసింది? ఎందుకు అంతలా భయపడుతోంది? జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు. కానీ ఉల్లి లేకపోతే ఆ రుచే ఉండదంటారు చాలా మంది. ఘాటులోనే కాదు, రుచిలోనూ దీనికి సాటి లేదు, పోటీ లేదు. వంటల్లో ఉప్పు ఎంత కీలకమో ఉల్లి కూడా అంతే ముఖ్యం. ఉల్లి లేని వంటకం ఉప్పు లేని పప్పుచారుతో సమానమంటారు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఉల్లి లేకుండా మెజారిటీ పీపుల్ కి వంట కంప్లీట్ కాదు. ప్రతి వంటకంలో అంత కీలకమై కూర్చోంది ఈ ఉల్లి. కేవలం వంటల్లోనే కాదు, ప్రతి స్నాక్స్ లోనూ ఉల్లి లేనిదే గొంతు దిగదు చాలా మందికి. అలాంటి ఉల్లి ఇప్పుడు సామాన్యులను భయపెడుతోంది. మొన్నటి వరకు 100 రూపాయలకు 3-4 కిలోల ఉల్లి వచ్చేది. ఇప్పుడు 2 కేజీలు కూడా రావడమే గగనమవుతోంది. క్వాలిటీ ప్రకారం కిలో 50 నుంచి 60 రూపాయలు పలుకుతుంది. ఇక సూపర్ మార్కెట్లో ఈ ధర కొంచెం ఎక్కువే ఉంది. హై క్వాలిటీ అయితే 70 రూపాయల వరకు పెట్టాల్సి వస్తుంది. నెల క్రితం వరకు 30 నుంచి 35 వరకు పలికిన కిలో ఉల్లి ధర ఒక్కసారిగా 50 నుంచి 60 రూపాయలకు ఎగబాకింది. కేవలం నెల రోజుల్లోనే 30 నుంచి 40 రూపాయలు పెరిగి సెంచరీ వైపు దూసుకెళ్తుంది. దాంతో ఉల్లిగడ్డను కోయకుండానే సామాన్యులు కన్నీళ్లు పెట్టాల్సి వస్తుంది. ఉల్లి కొరత, అధిక డిమాండ్తోనే ధరలు అమాంతం పెరిగాయంటున్నారు. వరదలు, ఎల్నినో ఎఫెక్ట్, వాతావరణ పరిస్థితులతో పంట దిగుబడి తగ్గడము కారణంగా చెబుతున్నారు. వరుస పండుగలతో పెరిగిన డిమాండ్ కూడా ఒక రీజన్ అంటున్నారు. ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉల్లిగడ్డలను కిలో 35 రూపాయలకి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం కేంద్రం దగ్గర 1,50,000 టన్నుల ఉల్లిగడ్డ బఫర్ స్టాక్ ఉండడంతో దశలవారీగా మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది. హోల్సేల్ మార్కెట్లకు సరఫరా పెంచి ధరలు తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నిస్తుంది. ఉల్లిగడ్డను కోయడం, కొనడం, తర్వాత అసలు దాన్ని చూస్తుంటేనే కన్నీళ్లు వస్తున్నాయంటున్నారు సామాన్యులు. కిలో ఉల్లి ధర 25 నుంచి 30 రూపాయల లోపు ఉంటేనే ఎఫర్ట్ చేయగలమంటున్నారు. 60-70 రూపాయలు దాటేసి సెంచరీ వైపు వెళ్తే మాత్రం ఉల్లి వైపు చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంటుందంటున్నారు సామాన్యులు. ఉల్లి ధర పెరగడంతో ఇప్పటికే వాడకం తగ్గించేశారు సామాన్యులు. ఇక హోటల్స్, రెస్టారెంట్లలోనూ కోతలు పెట్టేశారు. మరి ఈ ఉల్లి పరుగు ఆపుతుందా లేక సెంచరీ వైపు దూసుకెళ్తుందా చూడాలి.